హాయ్ బంగారాలు. ఈరోజు కథ పేరు సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి అంటే కామన్ సెన్స్ అన్నమాట. అంటే ఏంటో స్టోరీ అయ్యాక నేను మీకు చెప్తాను. అనగనగా ఒక ఊరిలో రాము అని ఒక చిన్న బాబు ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ డాడీ వాడిని పిలిచి, నువ్వు పక్క ఊరిలో ఒక అంకుల్ నీకు ఒక బాక్స్ ఇస్తారు, ఆ బాక్స్ తీసుకొని రా అని చెప్పి బాబుని పంపించారు. రాము ఏమో ఆ ఊరి పక్కన ఉన్న ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్ళి అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్ ఇచ్చిన బాక్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు. రాము బయలుదేరే ముందు అంకులు, ఈ అడవిలో దొంగలుంటారు, జాగ్రత్త రాము అని చెప్తారు. రాము ఓకే అంకుల్ అని చెప్పి రాము నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. కొంత దూరం నడిచాక తన వెనకాల ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది రాముకి. కొంచెం భయమేస్తుంది. ఇంకొంచెం దూరం నడిచాక అతను మళ్ళీ ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. రాముకు అర్థమవుతుంది, ఓహో నా వెనకాల దొంగ వస్తున్నట్టున్నాడు, ఇప్పుడు ఎలాగా అని చెప్పి ఒక ప్లాన్ చేస్తాడు. గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ చెట్లన్నీ గుబురుగా ఉంటాయన్నమాట. అక్కడ ఆ పెట్టెను విసిరేసి పక్కనే ఉన్న రివర్ దగ్గర నుంచొని, అయ్యో నా పెట్టె దీంట్లో పడిపోయిందే, అయ్యో ఎవరన్నా కాపాడండి అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు దొంగ వచ్చి, ఏంటి నీ పెట్టె పడిపోయిందా, సరే సరే నేను తీస్తానుండు అని చెప్పి దొంగ వెళ్ళి రివర్లో దూకి వెతకడం మొదలెడుతూ ఉంటాడు. అప్పుడు రాము నెమ్మదిగా వెళ్ళి ఆ చెట్ల మధ్యలో వేసిన పెట్టె తీసుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. కథ బాగుందా? ఇప్పుడు చెప్తాను వినండి. సమయస్ఫూర్తి అంటే మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇబ్బంది అయినప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేసుకొని మళ్ళీ ఆ ప్రాబ్లం నుంచి బయటపడతాం కదా, దాన్ని సమయస్ఫూర్తి, ఇంగ్లీష్లో కామన్ సెన్స్ అంటారనమాట. కథ బాగుందా? ఉంటాను మరి, బాయ్.